జాగ్రత్త 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 జాగ్రత్త. రండి రండి తొందరగా త్వరగా కరెక్ట్నే పడితే పోనీ పోనీ పోనీ. చాలా దారుణంగా దెబ్బలు తగిలాయి. వీటన్నిటికీ కుట్లు వేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. జూనియర్స్ ఎవరు డ్యూటీలో లేరా? ఐ డోంట్ హ్యావ్ టైం టు వేస్ట్. సార్ ఇది జోషి సార్ కేస్, అందువల్లే. పోలీసులకు వేరే పనే ఉంది. యాక్సిడెంట్ కేసులన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పడేస్తారు. నిన్న పేషెంట్ ఉన్నారు కదా, మిస్సెస్ జాకబ్, ఎలా ఉన్నారు? బానే ఉన్నారు సార్. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మీరు ఇతను అటెండ్ చేయండి. ఎస్ డాక్టర్. ప్లీజ్ నన్ను కాపాడండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్. క్విక్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్.
మార్టిన్, ఎలా ఉన్నారు? ఇకపోతే కాలుకి 2 ఏళ్ల వరకు స్ట్రెయిన్ ఇవ్వకూడదు. సాయానికి ఎవరైనా ఉన్నారా? ఓకే. గడిచిన ప్రతి కాలంలోనూ ఒక్కొక్క కథ చెప్పుకోవడానికుంది. అదేవిధంగా నా చీకటి రోజులు కూడా, బంధం అనే అటాచ్మెంట్ కూడా నాకుంది. ఆ రోజులు ఎంతో మంచి రోజులు. ఇదిగో నా జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన రోజులు. బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని నేను బాగా అర్థం చేసుకున్నాను. డబ్బు కోసం నేను ఏ పనైనా చెయ్యాలని ఆలోచించుకున్నాను. అది చివరికి నన్ను గ్యాబ్రియల్ ఫాదర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. చిన్నప్పుడు మా అమ్మ నాకు పరిచయం చేసిన మా నాన్నగారి స్నేహితుడు, నా రోల్ మోడల్ గ్యాబ్రియల్ ఫాదర్. డబ్బు సంపాదించడానికి పలు మార్గాలు వెతికిన అతను చివరికి అన్నీ వదిలేసి సిటీలో ఒక కాఫీ షాప్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇతని సామ్రాజ్యమే ఈ కాఫీ షాపే. ఆయన ఈ విధంగా మారడానికి కారణం ఒక దేవతని చెప్తున్నారు. ఆ దేవత ఎవరో తెలుసా? ఇతని కూతురే, హ్యాన్ మేరీ. శ్రేయా, ప్లీజ్ కమ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? సారీ మ్యామ్. ఆర్డర్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు తెలుసా? హలో. నేను గ్యాబ్రియల్ని కలవడానికి మీరు? మార్టిన్. మార్టినా? అవును, మార్టిన్. వెయిట్. ఎస్ సార్, మార్టిన్ అని మిమ్మల్ని చూడడానికి వచ్చారు. తెలియదు సార్, మార్టిన్ అని చెప్పారు. సార్, ఆ దేవునే ఇదంతా చేశాడు. లేదంటే ఇబ్రహీం బాయ్ అలా మారుండేవారు కాదు. మీరేం చేసినా సరే వచ్చే నెల మీకు ఇవ్వాల్సిన బాకీ అంత అనా పైసలతో సహా చెల్లిస్తాను. అంతవరకు నాకు కొంచెం సమయం కావాలి. సమాధానం చెప్పట్లేదు. సార్, మిమ్మల్ని. ఏ పని చేయాలనుకున్నా దాని మీద శ్రద్ధ ఉండాలి. అలా చేయలేదనుకో, నీ సీటుందే ఆ సీటు అందులో ఇవ్వడదు. మొదలే, నువ్వు చెప్పినట్టుగా 10 కోట్ల రూపాయలు వీడి గొంతులో కుక్కి మరీ పెట్టాను. అది పోయింది. ఇలా చూడండి సార్, మీరు ఇలా సెటప్కు రావడానికి నా సహాయం కూడా ఉంది. నేను కూడా కొంచెం డబ్బు సంపాదించిచ్చాను. మార్వాడి పెట్టిలోకి వడ్డీ మీద చక్రవడ్డీ కూడా ఆ పెట్టిలోకి పోయింది. అందువల్ల నేను చెప్పిన సమయానికి నువ్వు ఆ వస్తువు తెచ్చే తీరాలి. ఇప్పుడు ఈ కప్పు కాఫీ తాగి డబ్బులు వచ్చే దారి చూడు. పర్వాలేదు, అవసరం లేదు సార్. కాఫీ టీ తాగడానికి ఉంటే చాలు. మీ దగ్గర చాక్లెట్ కొనడానికి డబ్బులున్నాయన్న విషయం నాకు తెలుసు.
ఇది బుడ్డ పాపకి నేనిచ్చానని ఇవ్వండి. ఓ ఏంటా ఆవేశం? ఈ పని చెప్పినప్పుడు ఏదేదో మాట్లాడావుగా. ఇది ఎన్నో అసైన్మెంట్ అయ్యా నా చేత చేయిస్తుంది? ఏవైనా చారిటీ వర్క్ చేస్తున్నావా లేదా నన్ను ముష్టివని చేస్తావా? కాషాయ బట్టలు వేసుకొని వేషాల చూపిస్తున్నావా? నీకు నా చేతిలోనే చావున్న విషయం నిర్ణయం అయిపోయింది. ఏమయ్యా, నువ్వు నా పేరు మర్చిపోలేదుగా? గబ్రియల్. ఈ గబ్రియల్ ఆ పరమాత్ముడు కాదు, సైతాన్ రా, సైతాన్. కూర్చోవడం చూస్తూ ఉంటే ఏదో కొత్తగా కనిపెట్టినట్టు కూర్చున్నావు. ఏయ్, కాఫీ ఆరిపోతుంది, తీసుకొని తాగు, అప్పుడైనా పంత వస్తుందేమో. లేదంటే యవ్వనం మందు కలిపిమ్మంటావా? నువ్వెందుకమ్మా నవ్వుతున్నావు? అది కాదు నాన్న, ఇప్పుడు మీరు చెప్పింది ఇద్దరికి ప్రయోజనం లేని విషయం. ఇద్దరు బ్యాచులర్స్ కదా. బాయ్ ఆల్ సిటిజన్స్. ఒక్కటిచ్చానంటే ఏంట్రా, అయ్యగారికి పైత్యం ఎక్కువయిందా? లేదు సార్. ఓ, అక్కడే నిలబడతావా? అయితే నేనే వస్తాను. వద్దు సార్. మొదలే ఆ ఏసీ ఆఫ్ చేయి. పిల్లోడికి చలి ఎక్కువ అవుతుంది. ఒరేయ్, నాకు చాలా పనులున్నాయి, నువ్వు కొత్తగా పని పెట్టకు. అదేం లేదు సార్. నీ పేరేమిటి? మార్టిన్. దావీద్ చెప్పిన ఏ ఆనవాళ్లు ఇతనికి లేవు కదా గ్యాబ్రియల్. ఓ, నీ వల్ల లాభం ఉందనా నిన్నిక్కడ పెట్టుకున్నాను. సరే కూర్చో. పర్వాలేదు సార్. అయితే నీకు మూల వ్యాధా? తమ్ముడు, గుడ్డు తినకూడదు. ఏమయ్యా, వీడెవడో నీకు తెలియటం లేదా? మన బేబీ కొడుకయ్యా. మీ నాన్న సురా బేబీ ఉన్నాడు చూడు, మీ అమ్మని చాలా బాధలు పెట్టాడు. వాడు చేసిన పనికి మాత్రం నిన్నిక్కడికి పిలవలేదు. నేనిక్కడ ప్రజలకి తెలిసి తెలియక చాలా పనులు చేస్తున్నాను. దాని గురించి నువ్వు కంగారు పడకు. నీ పని నా కారు డ్రైవ్ చేయడం. సరే సార్. ఎక్కడికి వెళ్ళాడురా ఆ పనికి మాలిన దాగీరు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు అక్కడికి వెళ్ళు.
ఇలాంటి బిజినెస్ ఆయనకిష్టం ఉండదు. చెప్పింది అర్థమైందా? అమ్మాయిల్ని నాశనం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. చాలాసార్లు నిన్ను హెచ్చరించాను. మా సారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మంచి పని చేయడానికి ముందు కొంచెం స్వీట్ తింటూ ఉండాలని. కావాలా? తనతో మాట్లాడడానికి ఎన్నో పథకాలు పన్నాను. తన మనసులో ఏమనుకుంటుందో నాకు భయంగా ఉంది. సిటీలో పెరిగిన పిల్ల కదా. పర్వాలేదు, అందరితో ఇప్పుడే మాట్లాడుతోంది. ఇంకా టైం ఉందిలే. ఇతను తాహిర్, సారు రైట్ హ్యాండ్. సారు మనసులో తలుచుకునేలోగా అతను ఆ పని పూర్తి చేస్తాడు. అందువల్ల అతని మీద సార్కి పూర్తి నమ్మకం ఉంది. నాపై కూడా నమ్మకం రావాలని నేను తాహిర్లా కష్టపడ్డం మొదలుపెట్టాను. మనం వచ్చేసాం కదా అరకు వ్యాలీ. ముందు అతని స్నేహితులే ఇప్పుడు అతని బిజినెస్లో శత్రువులు. నువ్వు కారు కొంచెం పక్కగా ఆపు. అందువల్లే ఇప్పుడు చెంచా కొట్టే వాళ్ళందరినీ పక్కన కూర్చోపెట్టుకోవడం లేదు. ఈయనేమో రాయ్ మాథ్యూ. ఈయన సార్కి ఎంతో విశ్వాసంగా ఉండేవారు. ఇప్పుడు ఆపోజిట్గా మారి దేవంతో చేయి కలిపాడు. ఇప్పుడు ఈయన కోట్లకు అధిపతి అని చెప్పచ్చు. అదేలా సార్? దేవనికి 30, మరైతే నాకు? నాతో మీరు ఆటలు ఆడుకోవద్దు. మీరే కదా సార్ ఈ ఆటలన్నీ మాకు నేర్పించిన వాళ్ళు. నేను నేర్పించింది తిరిగి నాకే చెప్తున్నావా? తమ్ముడు రాయ్, నువ్వెవరో నాకు తెలియదా? రబ్బర్ వాల్యూ దిగిపోయిన వెంటనే ఇతను ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అలాగే ఎన్నో చోట్లు మార్చి డైమండ్కి వచ్చావు. సూపర్ అయ్యా. రబ్బర్ ఎలా సాగుతుందో ధర కూడా అలాగే పలుకుతుంది. అలాగైతే రాయ్, నువ్వు డబ్బు చాలా కూడబెట్టి ఉండాలి. డబ్బు అక్కడ పెట్టరా? ఏంటి సార్ ఇలా తమాషా చేస్తున్నారు? ఒరే దేవా, ఇతనే దేవన్. చూడ్డానికి అమాయకుల్లా ఉంటాడు, కానీ నవ్వుతూనే ప్రాణాలు తీసేస్తాడు. ఈ దేవన్ మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది శత్రువులున్నారు. మహేష్ కుమార్ అని ఇంకొకడు, అతను పోలీసు. ఆయన ఈయనకి రైట్ హ్యాండ్. పొరపాటున తప్పు జరిగిపోయింది. తప్పు జరిగిందా? తప్పు జరిగింది నీకు కాదు, నాకు. అది జ్ఞాపకం పెట్టుకో. ఒరే, నేను ఈ సిటీ లోపల ఇది పెట్టుకు తిరిగినా నన్ను ఎవడు ఏం చేయలేడు, ఒక్కడు కూడా. ఇప్పుడైనా అది తెలుసన్నా, మీరు పోటీలో ఉన్నంత వరకు ఒక్కడు కూడా, అందరూ కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు. అందువల్లే ఆ రాయిని కూడా లేపుదాం అనుకుంటున్నాను. నీకు తెలుసు కదా, నేను ఎవడి డబ్బు దోచుకోను. నీ 30 చేర్చి 45, ఆ 15ని తగ్గిస్తే నాకు 30 వచ్చి చేరాలి. వస్తా దేవా. ఒక విషయం మర్చిపోవద్దు, నీ మనసులో ఉన్నది బయటికి రప్పించేనే అనుకో. త్వరలో నీకు పాడిగట్టి శ్మశానానికి పంపిస్తాను. నీకు నా గురించి తెలుసుగా.
వచ్చేదా? కారు తీరా. రే మావా ఫిగర్ ఎలా ఉంది? ఇది ఫిగర్ ఏంట్రా? ఎందుకు పనికిరాదు? డబ్బిచ్చిన వాళ్ళకి ఒకసారి అలా చూడు ఎలా దాన్ని ఉందో. ఖర్చు పెట్టుకోవడానికి ఒక చోటు కావాలి కదా, అదే కాఫీ షాప్. అదిరిపోయింది. సూపర్ మావా. చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి ప్రతిరోజు వచ్చేవాడే ఈ అజిత్. ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కొక్క అమ్మాయితో వస్తూ ఉంటాడు. కానీ యాన్ మేరీతో తను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా షాక్ అయింది. అజయ్, చెప్పు. నువ్వు ఎటు వెళ్తున్నానని చెప్పావు? ఏం లేదు, నేను ఫ్రెండ్స్ తో అలా బయట. బైక్ ఉంది కదా, నేను కూడా వస్తాను. నేను కొంచెం షాపింగ్ చేయాలి, నీతో పాటు వస్తాను. అక్కడ డ్రాప్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్. పర్వాలేదు, ఈ మాత్రం చేయకుంటే ఎలా చెప్పు పద. ఇది కూడా నన్ను అడగాల? డ్రైవింగ్ వచ్చా చెప్పు. ష్యూర్. ఈ రోజు కోసమే కదా ఎదురు చూస్తున్నాను. పద. కీవు బైక్ ఇవ్వు. ఇదిగోరా. అమ్మాయిల్ని నమ్మకూడదని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళ మధ్య ఏ సంబంధం ఉందని నేను వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఈ మొబైల్ చూడు. నైస్. హౌ మచ్ దిస్? 10,000. Give, I will pay. Come on. హ్యాపీనా? చెప్పు. దా. సరే, అలా వెళ్దామా? అండ్ ఇలా చూడు. అయ్యో, నాలుగేదో పడిపోయింది. ఒక 200 చేంజ్ ఉంటుందా? అక్కడ ఇవ్వాలి. నా దగ్గర. ఇలా చూడు, నాలాంటి ఆడపిల్లల్ని సంతోషంగా పెట్టుకునే కెపాసిటీ నీలాంటి మగవాళ్ళకి లేదు. అర్థమైందా? అందుకని ఈసారి నువ్వు కాఫీ షాప్కి వచ్చావంటే బుద్ధిగా కాఫీ తాగి బిల్ పే చేసేళ్ళు. సరేనా? వెళ్ళొస్తాను. బాయ్. సార్, బ్యాలెన్స్. తనతో మనసు విప్పి మాట్లాడాలని అనుకున్నాను, కానీ భగవంతుడు అందుకు మార్గం చూపించలేదు. కానీ దెయ్యం నాకు మార్గం చూపించింది. సిఐ మహేష్ రూపంలో. దారి కడ్డు లేవండి. నువ్వేంటమ్మా ఎక్కడ? కొన్నాళ్లుగా గబ్రియల్ నీ వెనకాలేగా తిరుగుతున్నాడు. నీకు మొహమ్మద్దే చెప్పు, మేమందరం ఉన్నాం కదా. అది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెళ్లికి వెళ్ళారు వైజాగ్కి. నేను ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను. నువ్వు గబ్రియలు కలిసి చేసే పనులన్నీ మీలాంటి వాళ్ళని. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కేఎఫ్సీ ఫస్ట్ ఫ్లోర్ లోనా సెకండ్ ఫ్లోర్ లోనా? వెళ్ళి చూసుకోరా. ఏంటి కేఎఫ్సీ సెకండ్ ఫ్లోర్ లోనా? ఓ, వీడేనా నీ కొత్త సెటప్? దూరంగా పోరా. వద్దు, నేను చెప్పేది విను. ఈయన రౌడీ పోలీస్. సార్, వాళ్ళు వచ్చేసారు సార్. మళ్ళీ కలుద్దాం. తొక్కింది తాచుపామైనా
దొరికింది వజ్రం, మంచిదైంది. నేనన్నీ తనతో ఓపెన్గా చెప్పేశాను. ఎవరితో అంత క్లోజ్గా మాట్లాడిన యాన్ మేరీ నేను తనతో మాట్లాడుతున్నప్పుడు తనకి నేను చాలా దగ్గరయ్యాను. మార్టిన్, ఒక్క విషయం బాగా గుర్తుంచుకో మార్టిన్, ఏ ఆడపిల్ల మగవాణ్ణి చులకనగా మాట్లాడదు. సో ఆ రోజు నేను ఊరికి ఆట పట్టించాను. నన్ను వాడిని కలిపి తప్పుగా అర్థం చేసుకున్నావు కదూ. నేను ఊరికి వాడిని టీజ్ చేశానంతే. ఇక మీదట ఎప్పుడు ఇలాంటి ఉద్దేశంతో కాఫీ షాప్కి రాకుండా ఉంటారు కదా. యూ నో ద రీజన్ వై ఆల్ దిస్ ఐ రివీల్ టు యూ. నిద్దట్లో కూడా ఒక ఆడపిల్ల తన చుట్టూ ఏం జరుగుతుందో బాగా తెలుసుకోగలుగుతుంది. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. అలాంటప్పుడు నేను మెరుగుతూ ఉండగానే నువ్వు ఫాలో చేసేది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ మనసులో ఏముందో నాకు ఎప్పుడో తెలుసు. అయినా నువ్వు అసలు ఏం చేస్తావా అని చూస్తున్నాను. విషయం అంతా ఓకే, కానీ తను ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంక నాకు వణుకు పుట్టింది. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ తెలుగు కంపల్సరీ. తను తెలుగులో మాట్లాడొచ్చు కదా. ప్రేమకి ఎందుకండి భాష? ఏమైతేనే తనకి నేను నచ్చాను అనుకుంటాను. ఇన్ని రోజులుగా చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టు కుదరదు. ఏమండి, పాపకి స్నానం చేయించలేదు, చేయించేయండి. ఈరోజు క్యాష్ దొరకాలి అంతే. కాసేపట్లో నేను ఫోన్ చేస్తాను. నేను అమ్మతో వెళ్ళాలి. బంగారు తల్లి, నేను చెప్తాను వింటావా? నా చిట్టి తల్లి కదూ, పోయి స్నానం చేయి, నేను పిలుస్తాను. వెళ్ళమ్మా. రా బంగారం, నాన్న స్నానం చేస్తాడు కదా. రే, నువ్వు ఎక్కడికి వస్తున్నావు? లోపలే. నువ్వు ఇక్కడే ఉంటే నేను తీసుకొస్తాను. అయితే నేను వస్తాను. వెంటే వస్తాడు. అలా చూడరా. ఏంటి దాహిర్, కలిసి చాలా రోజులైంది. మహమ్మద్ ఇంట్లో ఉన్నారా? రాను అందరినీ పేరుతో పిలుస్తున్నావు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? లోపలే. అవసరం లేదు, నువ్వు బయటే ఉండు. చాలా విషయాల్లో తాహిర్ నన్ను ఎంటర్ చేసేవాడు కాదు. సార్ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి మొహమ్మద్కి ఇవ్వడానికి వెళ్ళాడు. ఏం కావాలి? నాకు చాక్లెట్ ఇస్తావా? ఇవ్వను. ఒకే ఒకటి ఇవ్వా? అంకుల్కి ఇవ్వవా? నా ఇంట్లోకి వచ్చి నన్నే చంపేస్తావా? తీసుకో. చెప్తే అర్థం కాదు, మూత పెట్టుకుంటే అంతేరా. తాహిర్ వెళ్ళిన పని జరగలేదు. చివరికి మొహమ్మద్ దగ్గర తన్నులు తప్పలేదు. డబ్బులు అడిగితే అలా చేస్తాడా? ఇంకేం చేయి చెప్పు. అందుకనే నువ్వేదో కిరికిరి చేసు. నేనా? అక్కడ నేను చూశానుగా. అలాంటిదేం లేదు. మొహమ్మద్ సార్ అలా చేసేవారు కాదు. పెద్ద నీతులు చెప్తున్నాడు చూడు. పోరా. ఏ ఆగండి, ఈ రోజు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ వచ్చారు. ఎవరది? మీ అబ్బాయిని సూపర్ స్టార్ చెయ్యడం నా బాధ్యత. అతను సూపర్ స్టార్ అయిన తర్వాత ఏ, నాకు చూడు, వస్తున్నారు. ఏమీ ఇవ్వక్కర్లేదు. ఒకే ఒక ఆటోగ్రాఫ్ చాలు. బాగా. వస్తున్నా. రావయ్యా. ఈయనేనా సూపర్ స్టార్ అయ్యేది? అవునన్నా, తను చదువుకునేటప్పుడే బహుమతులన్నీ గెలుచుకునేవాడన్నా ఇతనే. ఇతను బాగా నటిస్తాడు సార్. తమ్ముడు, నీకు నటన తెలుసా? మా ఊర్లో నన్ను సింహం అంటారు. సింహాన్ని అడవిలో చూసుంటారు, ఊళ్ళో చూసుంటారు, కానీ ఎదురుగా చూసుంటారా? అవకాశమే లేదు. అందుకు మీరు అదృష్టం చేసుకుని ఉండాలి. అదృష్టం చేసుకుని ఉండాలి సార్, అప్పుడే కదా వీలవుతుంది. పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. కానీ డైలాగ్స్ అన్ని ఎక్కడో విన్నానే. ఇదంతా సినిమా నుంచి కాపీ చేశానయ్యా. నా దగ్గర 2 సొంత డైలాగులు ఉన్నాయి. వాటిలో ఒకటి చేసి చూపించమంటారా? చెప్పండి సార్.
కమాన్ అయ్యో మిస్ అయిపోయింది. మనం కాలానుగుణంగా మారిపోతుంటాలి, అప్పుడే అందరికి నచ్చుతాయి. ఏమంటారు? థ్యాంక్ యూ సార్. నాకు నటన తెలీదు, నాకు తెలిసిందంతా జీవితానికి ఎదురొడ్డి పోరాటం. అలాగే సార్. ఇతను ఇప్పుడు చేసిందంతా నటనే అంటే తప్పించుకోవచ్చు. చూడు బాబు, రేపు కాక ఎల్లుండి లొకేషన్కి వెళ్ళు. అలాగే సార్. నేను చెప్పి అతన్ని వెళ్ళవు సార్. అలాగే. వీడు వెళ్తాడా మొదలై? బెస్ట్ ఆఫ్ లక్. సరే ఇక బయలుదేరండి. బాయ్. అలాగే. ముసలి పవర్ వర్క్ అవుతున్నట్టుంది. నీ కొత్త నెంబర్ చాలా అద్భుతం అయ్యా. ఏం కావాలని అడిగావు? ఆటోగ్రాఫా? కలికాలం రా మొదలై. రేపు ప్రజలు వీడిని కూడా చాలా బాగా మెచ్చుకుంటారా లేదన్నది ఏమిటి గ్యారంటీ? ఎందుకైనా మంచిదే ఆ విజయచంద్ర అని పిలిచి చెప్పు. తప్పకుండా. ఇన్ని రోజులైంది కదా, ఇంకా వెయిట్ చేయాలా? వద్దు కదా. ఇప్పుడున్న ట్రెండ్ ఇదే. అంతేగా? Mood is fine, but situation is not okay. నువ్వేం ప్రే చేసావు? నా కోసమా? కాదు, నా కోసం. అందులో నేను ఉంటాను కదా, అంతేనా? మార్టిన్, ఏంటి? నాకు ఒక నిమిషం. తాహిర్, ఏంటి ఫ్రీగా ఉన్నావా? ఎక్కడున్నావు? చర్చ్లో ఉన్నాను. వెంటనే కార్ తీసుకుని హార్బర్కి రా. త్వరగా వచ్చేయి. సార్ ఉన్నారా? లేదు, నువ్వు వచ్చేయి. వస్తున్నాను. సరే, త్వరగా రా. తాహిర్ చెప్పింది విని నేను హార్బర్కి వెళ్ళాను. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం నా మనసులో ఉంది. జాగ్రత్త జాగ్రత్త, మధుకరించండి. పర్వాలేదు పర్వాలేదు. ఓకే, తప్పకుండా. పద పద. నేను నా జీవితంలో చూడని కొన్ని కొత్త అనుభవాలు అక్కడ చూశాను.
చివరికి సార్ దగ్గర నేను కూడా ఒక నమ్మిన బంటిని అయ్యానని నాకు అర్థమైంది. సార్, దాగీరు ఆ కుర్రాడు ఇద్దరూ కలిసి సరుకుతో వెళ్ళిపోయారు. వైట్ ఇన్నోవా కారులో. సినిమాల్లో చూపిస్తున్నట్టు నేను కూడా ఒక చిన్న డాన్లా మారాను. సార్ నా మీద విపరీతమైన నమ్మకం ఉంచుకున్నారు. కానీ తాహెర్ సుమిత్ దగ్గర నుంచి సరుకు తీసుకొస్తున్నాడు. ఆ పెద్ద ఆయన చాలా పెద్ద డీల్ అది. ప్రభుత్వం పట్టుకుంటే 7 కోట్లు, మహేష్ పట్టుకుంటే 7 లక్షలంతే. అందులో దొరికే ముష్టి కోసం కాదు దేవన్ నిన్ను పిలిపించింది. ఇక నుంచి ఈ సిటీలో బిజినెస్ జరిపించడానికి అతను అవసరం లేదు. ఈ దేవన్ చాలు. చెప్పింది అర్థమైంది కదా? KL 445868 ఒక ఇన్నోవా కారు ఆ రూట్లో వెళ్తుంది. ఓకే సార్. ఆ బండిని ఫాలో చేయండి. ఓకే. నేను కూడా ఏదో ఒక రోజు పిచ్చి కుక్కలా చచ్చిపోతాను. చాలా సంవత్సరాలైంది సార్తో కలిసి. బస్ చాలా విసిగిపోయాను. మనుషుల్ని మృగాల్ని కలుసుకున్నాను. అందుకని నేనేం బాధపడట్లేదు. నేను పోయిన తర్వాత నీ చెల్లెల్ని మాత్రం తీసుకెళ్ళిపో. ఎందుకంటే నా మొహం చివరిసారిగా చూడరా. ఇప్పుడు నేను చెప్పేది నీకు తమాషగా ఉండొచ్చు. ఎందుకు అలా చెప్తున్నావు? మరేం లేదురా, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో చూసుకో. పో. రే పోలీసులు, బండి ఆపొద్దు. బండి ఆపు. ఆపండి. గమనించండి. కమాన్ వెళ్ళిపోతున్నారు. త్వరగా రండి. సార్, పోలీసులు ఫాలో చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వు పోలీసుల్ని చూడలేదా? పట్టుకుంటే పట్టుకొని. నీకు ఆ రోజే చెప్పాను కదా, ఏదో ఒక రోజు నాకు దొరుకుతావని. ఎక్కడరా నీ బాసు? మీరు దొంగిలించిన వజ్రాలు ఎక్కడ పెట్టారా? చెప్పరారా? బండి ఆపవా? తీసుకురండి. ఏంట్రా మాట్లాడలేదు? పక్కన ఆడపిల్ల ఉంటే తప్ప నువ్వు మాట్లాడవా? ఈ కేసేమిటో నీకు తెలుసు కదా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే నీ బాసే కాదు, ఆ దేవుడైనా సరే మిమ్మల్ని కాపాడలేడురా. అర్థమైందా మీకు? ఏంట్రా చూస్తున్నావు? రెడ్ హ్యాండెడ్గా దొరికారు. వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. సార్, ఇదంతా మహేష్ పని. ఏం జరిగింది నాన్న? వాడే చూపించాడు, ఆ మహేష్. అయితే మార్టిన్, సేవ్ హిమ్ నాన్న, ప్లీజ్. నాన్న, సేవ్ హిమ్ ప్లీజ్. నువ్వు పుట్టక ముందే నేను ఈ పని ప్రారంభించాను.
ఇంతకు ముందు చాలా మంది ఇరుక్కున్నారు, ఇప్పుడేంటి? అదేమిటంటే నాన్న, నేను మార్టిన్ని. మార్టిన్? సారీ నాన్న, ఐ లవ్ హిమ్. ఇంకెప్పుడు ఇలాంటి పనులకి మార్టిన్ యూజ్ చేయకండి ప్లీజ్ నాన్న. నేను ఇంతకు ముందే చెప్పాను, నాతో పనిచేసిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదని ముందే చెప్పానుగా. యు ఆర్ క్రూయల్ నాన్న. మీకు మీ పని మాత్రమే ముఖ్యం కదా. ఐ వాంట్ హిమ్ నాన్న. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. ఏ మొదలే, ఆ మహేష్ గారు లేపే సమయం దగ్గర పడింది. ముందు మన వాళ్ళని బయటకు వదులు, ఆ తర్వాత చూసుకుందాం. సారీ మార్టిన్, నొప్పిగా ఉందా? లేదు లేదు. గేబ్రియల్, నువ్వు టెన్షన్ అవ్వద్దు. నేను మహేష్తో అన్ని విషయాలు మాట్లాడాను. దాగీర్, ఆ వస్తువులు ఎక్కడ? పీసీ ఇక్కడుంది సార్. తెల్లవారుజాం కల్లా సేడి చేతిలో ఉండాలది. ఎక్కడయ్యా మీ పోలీసులు రౌడీ? ఆయన హోటల్లో ఉన్నారు. మొదలే, నువ్వు వీళ్ళని తీసుకుని ఇంటికెళ్ళు. వాడు సీటు చింపొస్తాను. రా వెళ్దాం. సారొక్క మరో ముఖాన్ని ఆ రోజు నేను తిన్నగా చూశాను. సూపర్ స్టార్ అజయ్ ఘోష్ దేవన్కి సీఎం మహేష్కి రైట్ హ్యాండ్. వీడి సహాయంతోనే వీళ్ళు చట్ట వ్యతిరేక పనులన్నీ చేస్తున్నారు. అరే మీరేంటి ఇక్కడ? అదే నీ గాడ్ ఫాదర్ని చూడడానికి వచ్చానయ్యా. ఏంటి గేబ్రియల్, నేను సరదాగా జోక్ చేసినందుకే ఇలా షాక్ అయిపోయావు? నేను ఇప్పుడే మొదలుపెట్టాను. నువ్వు చాలా కాలంగా ఈ సిటీని ఏలుతున్నావు కదా, ఇప్పుడు నేను కూడా రంగంలోకి దిగాను. ఇది ఒక కట్ అండ్ రైజర్గా నువ్వు అనుకో. ఇదిగో వీణ్ణి అడిగి చూడు, మహేష్కు పని తెలుసా లేదా అని. ఎలాగూ వచ్చావు కదా, ఒక పెగ్గు కుడితే ఏంటట? నీ ప్రసంగం వినడానికి, నీ విందు ఆరగించడానికి నేను ఇక్కడికి రాలేదు. నువ్విక్కడ చేస్తున్న పనుందే, అదే సూపర్ స్టార్ పనిలో పౌడర్ పెట్టి మోసం చేస్తున్నావే ఆ పని. ఆ పౌడర్ని వాసన చూడడానికి చాలా మంది గాడిదలు వస్తున్నారు కదా. అమ్మా నాన్న మాటల్ని ఖాతరు చేయకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది అమ్మాయిలు. వీళ్ళందరినీ బాగు చేస్తానని శబ్దం చేయటం లేదు. అందుకని మహేష్, మా పిల్లలకి మంచి మాటలు చెప్పి మంచి దారిలో నడిచేటట్టు చేయమని నిన్ను అడగటానికి రాలేదు. నువ్వు నటిస్తున్న ఈ సినిమా ఆటని ఎలా ఆఫ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడు చూసినా పళ్ళికలెచ్చుకుంటూ ఉంటాడే ఒక సూపర్ స్టార్,
వాడికి నేను ఒక టిక్కెట్ తయారు చేస్తున్నాను. నేను కూడా ఒక పోకిరిలా తయారై గోదాలో దిగుతాను సూపర్ స్టార్ అవ్వడానికి. ఆ తర్వాత నా వెనకాల వస్తారు పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రింట్ వాళ్ళు, అందరూ వస్తారు. ఏం పెద్దయినా ఈ పిల్లకాయల అండతో ఈ మహేష్నే బెదిరిస్తావా? ముగ్గురిని కలిపి తోసేసే ఒక సెల్లు ఖాళీగా ఉంది. వయస్సు గురించి నేను పట్టించుకోను. కొట్టడం మొదలు పెడితే ఏయ్! ఈ కర్రని తప్పించగలవా? నేనొచ్చింది నీ దగ్గరికి. నువ్వు యూనిఫామ్ వేసుకుని చేస్తున్న నాటకానికి దానికి అడ్డుకట్ట ఎలా వేయాలో నేను చేసి చూపిస్తానురా. నీకు ధైర్యం ఉంటే నాతో ఆడి చూడరా. నా పనిలోనూ నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దృష్టి పడింది అంటే, ఒరే మహేష్, నీ టిక్కెట్ చింపేస్తాన్రా. బ్లాక్ టికెట్. ఇవ్వను ఇవ్వను ప్లీజ్ ఒకే ఒకటి అక్కకి ఇవ్వవా? ఇవ్వనంటే ఇవ్వవా? ఇవ్వను. ప్లీజ్ ఒకే ఒకటి ప్లీజ్ నాకివ్వవా? మనిద్దరం ఫ్రెండ్స్ కదా. ఒకే ఒక్క పువ్వు ఇవ్వరా ప్లీజ్. ఇస్తావా? ఇవ్వవా? నా బంగారు కదా. ఒకే ఒక్క పువ్వు ఇవ్వమ్మా. ఇవ్వరా తల్లి? ఇవ్వను ఒకే ఒకటి. ఇవ్వను అస్సలు ఇవ్వను. నా మాట వింటావు కదూ? నా బుజ్జి తల్లి కదూ? ప్లీజ్ రా. నేనిప్పుడు ఫ్రీగానే ఉన్నాను. నీతో ఆడుకోనా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి వినండి. పాపని ఏం చేయకండి ప్లీజ్. లివిట్ డానీ, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? అదంతా ఒక కలే. ఆ సిచ్యువేషన్ నేను మర్చిపోలేకపోతున్నాను. తలుచుకుంటేనే భయంగా ఉంది. వాడు ఏమైనా చేస్తాడు. నాన్నగారు యాక్టివిటీస్లో వచ్చే లాభాలన్నీ వాడికి ఇబ్రహీం బాయ్కే చెందుతాయి. ఇబ్రహీం బాయా? చిన్నప్పటి నుంచి తన గురించి నాకు బాగా తెలుసు. తను ఇలా చూడు, ఇబ్రాహిం అని చెప్పి తన్నే భయపెట్టకో. ఏంటి?
डॉन को पकड़ना मुश्किल है, नामुमकिन है। 11 मुनको की पुलिस डॉन को पीछे पड़ा, लेकिन डॉन ఇలా చెప్పి డైరెక్టర్ బాధ పెడుతున్నారు. ఎప్పుడే నేర్చుకొని వస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకెవరన్నా నటిస్తున్నారు. మీరే సార్కి చెప్పి ఎలాగైనా నన్ను సూపర్ స్టార్ని చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళంతా ఎవరు? మా నాన్నగారి పని మనుషులు సార్, పొలం పనులు చేస్తుంటారు. హిందీ వాళ్ళు. ప్లీజ్, ఈరోజు కూలి ఇస్తానని చెప్పి అందరినీ తీసుకొచ్చాను. ఒకసారి సార్తో చెప్పండి. చెప్పాలంటే సార్ లేరు కదా, వెళ్ళి మీ నాన్నని తీసుకురా. వెళ్ళా. యాన్ మేరీతో నాకున్న సంబంధం సార్ నన్ను ఎలా ట్రీట్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు. అప్పుడే ఓసారి మేము చాలా దూరం వెళ్ళేటప్పుడు సార్ ఫ్లాష్ బ్యాక్ నాతో చెప్పారు. మార్టిన్, "ఉమ్, యాన్ నా కొడుకు కాదు. నాకు 16 ఏళ్ళున్నప్పుడు బాంబేలో ఒక పెద్ద హోటల్లో ఎంగిలి పాత్రలు కడుగుతూ ఉండేవాడిని. అప్పుడు నా పరిస్థితి అటువంటిది. ఒక అందమైన 24 ఏళ్ల అమ్మాయి మేరీ, తన మీదున్న ఆశతో ఆమె వెళ్ళే చోటుకల్లా వెళ్ళి నేను వెయిట్ చేసేవాడిని. ఆ తర్వాత విధి వక్రించడం వల్ల ఆవిడ నుంచి విడిపోయాను. ఆఖరికి ఎవరో ఒకరితో ఆవిడ వెళ్ళిపోయింది. ప్రేమ, అభిమానం, దయ అనేది నేను ఎప్పుడో పాతి పెట్టేశాను. పైకి రావాలని ఒకే ఒక కోరిక, అది మాత్రమే నా లక్ష్యం. దానికోసం నేను ఏవేవో చేశాను. ఆఖరికి కావలసిన వాళ్ళందరినీ వదిలేసి నేను ఎంచుకున్నది మరణ చీటీలు, బ్లాక్ టికెట్లు. అప్పుడు ఈ సిటీలో గుడి గుమ్మం దగ్గర తనని చూశాను. మేరీ, ఒడిలిపోయిన శరీరం. తన పక్కనే ఎవరో ఒకరు తనకు బహుమతిగా ఇచ్చిన ఒక చిన్న పిల్ల. నా జీవితం ఒక రాయిగా మారిపోయింది. నన్ను మనిషిగా మార్చింది ఆ చిన్న పిల్ల మీద ఉన్న ప్రేమ, అభిమానమే. ఆ చిన్న పిల్లే నా కూతురు యాన్. యాన్ నాతో అన్నీ చెప్పింది. నేనిచ్చిన ప్రేమ, అభిమానాలు తను ఇప్పుడు నీకిస్తోంది. నీకు మాత్రమే. నేను ఎప్పుడైనా నవ్వినా లేదంటే ఏడ్చినా అది తన కోసం మాత్రమే. సో మార్టిన్, షీ సిన్సియర్. సార్ దగ్గరున్న డబ్బు కాదు, యాన్ మేరీనే నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నానని సార్కి అర్థమైంది. సార్ ఫ్రెండ్, బేబీ కొడుకు ఎటువంటి తప్పు చేయడని సార్కి బాగా తెలుసు. నేను ఇంట్లో అమ్మతో అన్ని విషయాలు చెప్పాను. అది వినగానే అమ్మ చాలా సంతోషపడింది. దాంతో తన కోరిక కూడా చెప్పింది, సార్ దేవత కూతుర్ని చూడాలని. నేను తన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. హలో, హాయ్. ఏంటి సడన్ గా కాల్ చేసావు? రేపు పొద్దున కాస్త త్వరగా రెడీ అవ్వు. రెడీగా ఉండాలా? దేనికి? మనిద్దరం రేపు ఒక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికి? అది ఖచ్చితంగా సర్ప్రైజే. సర్ప్రైజా? ఆ విషయం నువ్వు అక్కడికి వచ్చి తెలుసుకో.
ఓకే. మనం బయలుదేరి ఇంతసేపు అయింది. అసలు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదేంటి? నువ్వు కాస్త వెయిట్ చేయి, చెప్తాను. ప్లీజ్ చెప్పు. నువ్వు నా దగ్గర అడిగావుగా మంచి చుద్దరు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అదిగో ఆ ఇల్లు చూసావా, అక్కడ ఒక యాంటీ ఉన్నారు. అందుకు ఇంత దూరం రావాలా? అక్కడే ఎక్కడైనా ఇచ్చుండొచ్చు కదా. అదా, వచ్చి తెలుసుకో. ఓకే. నేను అమ్మ కలిసి ఒక చిన్న డ్రామా ప్లే చేశాం తన్ని మోసం చేయాలని. ఎలాగా నాతోనే కలిసి ఉండేదిగా. నా అల్లరి పనులన్నీ తను తెలుసుకోవాలిగా. అన్నీ కరెక్ట్గా చేసిన నేను అమ్మ నాన్న సారు ఉన్న ఫోటోను దాచిపెట్టడం మర్చిపోయాం. అంటే ఏంటి? తనకే నేను చుడిదారు కుట్టాలి అని చెప్పాను. లోపలికి రామ్మా. అన్ని విషయాలు తెలుసుకున్న తను ఏం తెలియనట్టు నటించింది. మమ్మల్ని తను మోసం చేసింది. బట్టలేవి? అయ్యో, నేను బట్టలు తీసుకున్నా. ఏం పర్వాలేదు, మీరు ఆది తీసుకుంటూ ఉండండి, ఈలోగా క్లాత్ తీసుకుని వస్తాను. నీకే డ్రెస్ కుట్టాలి? నాకు ఒక చిన్న ఫ్రాక్ కుట్టాలి. ఓ, ఇటు తిరుగు. అయ్యో, అంత పెద్దదొద్దు, ఇంకా కొంచెం చిన్నదిగా. ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. ఇదే ఇప్పుడు ఫ్యాషన్ మరి. ఇంత షార్ట్ గా మేము ఇక్కడ కుట్టడం లేదమ్మా. కొట్టుకు వెళ్ళండి, రెడీమేడ్గా అన్నీ దొరుకుతాయి. మేము దీన్ని లోపల వేసుకోవడానికి ఉపయోగిస్తాం. వాడు చెప్పినప్పుడు నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదు. నువ్వు నా గురించి ఏం చెప్పలేదు. అయ్యో, వద్దమ్మా, గొడవ పడకండి. చూడమ్మా, నేను చాలా భయపడ్డాను. వీణి మీ నాన్న దగ్గరికి పంపిస్తున్నప్పుడు వీళ్ళ నాన్నలాగే ఏదైనా జరిగి. అవును, నువ్వు వచ్చిన తర్వాత మీ నాన్నగారు బాగా మారిపోయారు. వీడు సరిగ్గా చదువుకోలేదు. నేను ఎన్ని కష్టాలు పడ్డా అన్నీ వీడి కోసమే. మిగతా వాళ్ళు ఏమన్నా లెక్క చేయో. అమ్మా, సరేరా, ఏమీ మాట్లాడను, దేని గురించి చెప్పను. సమయం దొరికినప్పుడు బైబిల్ తీసుకొని అధ్యాయం 2, 9 నుండి 12 వరకు వచనాల్ని మనస్ఫూర్తిగా చదవండి. నేను మీ ఇద్దరికీ కలిపే చెప్తున్నాను. అర్థమైందా? తీసుకోమ్మా. అమ్మకి తను నచ్చిందని తెలియగానే మా కళ్ళలకి రెక్కలొచ్చాయి. నెమిలి నడకతోనే నంది విగ్రహము దీవించి శృతి వాయించవే చలి రానా చలి. నెమిలి నడకతోనే నంది విగ్రహము దీవించి శృతి వాయించవే చలి రానా చలి.
చిలిగడా తాళం వేయి ఆడుదా నేను నీతో ఉంటా సిగ్గు ఎందుకే ప్రియురాలా మోహన రాగం పాడుదా రావే రావే నాతోనే నువ్వు ఆనంద గీతం పాడుదా మనము చిలక గోరింకలా నువ్వు నేను కలిసి ఉంటే ప్రపంచమంతా సొంతము ఆకాశములు మెరిచే తారల మెరుద్దాము మనము ఆకాశములు మెరిచే తారల మెరుద్దాము మనము నెమిలి నడకతోనే నంది విగ్రహము దీవించి శృతి వాయించవే చలి రానా చలి సన్నజాజి తీగలా పాలు తేను పొయ్యవే ప్రేయసి ప్రేయసి సరదాగా నువ్వు మోహిని నేను నీతోనే కొండకి వెళదాం నాతోరా రారా రారా చప్పుడు చేయక ఏదో రాగం పాడుకు పోదాం పచ్చని చిలకలు మనము నువ్వు నేను జతగా తిరుగుదాం సంధ్యా వేళలోనే పల్లవితోనే ముగించవద్దు అను పల్లవితో మనము పల్లవితోనే ముగించవద్దు అను పల్లవితో మనము నెమిలి నడకతోనే నంది విగ్రహం దీవించి శృతి వాయించవే చలి రానా చలి నెమిలి నడకతోనే నంది విగ్రహము దీవించి శృతి వాయించవే చలి రానా చలి మిస్టర్ రామచంద్రన్, హాయ్. హలో మిస్టర్ గ్యాబ్రియల్, ఎలా ఐ ఉన్నావు? యామ్ ఫైన్. మిమ్మల్ని కలిసి చాలా రోజులైందే. నీ బిజినెస్ సామ్రాజ్యం మొత్తం సముద్రం ఆవల వైపే కదా. ఆఖరికి జనాలు బాగా నచ్చే మంచి కంపెనీని మన ఊరికి తెచ్చావు. మన నిర్మాణ సంస్థలు మన ఊళ్ళో లేకుండానా? ఇండియాలో ఇప్పుడే కదా క్వాలిటీ అవేర్నెస్ వచ్చింది. ఇకపై చాలా మంచి పనులు ఇక్కడ కూడా జరుగుతాయి. నీకు కావలసిన అన్ని రకాలైన కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. చూడమ్మా, వెళ్ళు. సైనా, Sir? మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని అమ్మాయికి చూపించు. రండి, తీసుకెళ్ళు. ma'am. వెళ్ళి చూడు. మనం అక్కడ కూర్చుందామా? రండి. ఎలా ఉంది? నా జీవితంలో మంచి రోజులు వచ్చాయని నాకు అనిపించింది. నేను, నా యానం, మేమిద్దరం ఒకటిగా కలిసి జీవించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నాన్న, దిస్ ఇస్ ఫర్ యూ. నిన్నెవరు తీసుకురమ్మన్నారు? వాళ్ళు ఎవరు లేరా? ఎవరు తీసుకొస్తే ఏంట్లే నాన్న, మీరు పిలిచారు కదా. ఒరే మార్టిన్, ఆ, సార్, నువ్వెక్కడికి రా వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను సార్. అండ్ మ్, కిచెన్కి వెళ్ళి చెక్ చేయి. ఏదో వాసన వస్తుంది. లేదే. ఆ, ఏదో ఉంది, కాలిన వాసన వస్తుంది. ఆ, 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 వాసన.
సార్ పెళ్లి నిశ్చయించారు కదా, అయితే మాకు పార్టీ ఏం లేదా? నువ్వు ఒక ముస్లిమే కదా, అది నీకు హరాం కదా. అది పార్టీలో అలాంటివేమీ గమనించుకోం కదా. ఏంటి? సరే వెళ్ళరా. నేను కొడతారా? నేను కొడతాను. తాహీర్ కాస్త ఆగరా. తాహీర్ ఏదైనా చెప్పే కదా అక్కడి నుంచి ఎస్కేప్ కాగలం. ఓ డ్రింక్ చేయడానికా? రారా. మందు కొట్టి గాల్లో తేలిపోవాలి. ఏమిటావు? భలే చెప్పారు. ఇంకేముందిరా? ఏముంది చెప్పు. సరే సరే, నీకు ఎక్కేసింది అనుకుంటాను. ఓకే ఓకే. ఏమైంది? కింద నుంచి ఏంట్రా శబ్దం? ఏంటి శబ్దం? తనే రా, వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూద్దాం పద. ఏమైంది? దూరము దాటే వేళలో నేను కలలు కళ్ళలో వచ్చే తప్పుడు బంధము దూరంగా పోయనే కాలమే. దూరము దాటే వేళలో నేను కలలు కళ్ళలో వచ్చే తప్పుడు బంధము దూరంగా పోయనే కాలమే. చెప్పు చెప్పు కాలమే ఎందుకీ దుఃఖమే. చెప్పు చెప్పు కాలమే ఎందుకీ దుఃఖమే. చీకటి జీవితం దేవుడా చెప్పు చెప్పు కాలమే. నిలవగ కురిచే వానలో తడిచి మెరిచే మెరుపులు కళ్ళలో మెరిచి ముగారి రాగంగా అయిన జీవితం వెలుతురు ఎప్పుడు. నిలవగ కురిచే వానలో తడిచి మెరిచే మెరుపులు కళ్ళలో మెరిచి ముగారి రాగంగా అయిన జీవితం వెలుతురు ఎప్పుడు. చెప్పు చెప్పు కాలమే. దూరము దాటే వేళలో నేను కలలు కళ్ళలో వచ్చే తప్పుడు బంధము దూరంగా పోయనే కాలమే. తాగీర్ ఇది జర్మన్లో తయారు చేసింది. తెల్లదొరల ప్రెజెంటేషన్ విఘ్నాలు లేకుండా ప్రారంభించింది ఈ తుపాకీతోనే.
నేను ఈ లెవెల్కి పెరగడానికి కారణం ఈ తుపాకీయే. నీకు ఏదో ఒక రోజు ఈ తుపాకీ కావాల్సి వస్తుంది. అంతవరకు ఇది వాడి గేమే. ఓ మహేష్ గేమ్. వాడి కథ ముగించాలి. అజయ్ ఘోష్, ఇది వాడి కోసమే. ఇది నీతో ఉంచుకో. నీతో ఉంటే సార్ నీతో ఉన్నట్టే. ఏంట గర్ల్? వాళ్ళు గ్యాంగుగా వచ్చి ఆడుతున్నారు. నేను ఖద్దరు వేసుకోవడం వల్ల నేను అహింసావాదినని ఎవ్వరూ అనకూడదు. గెబ్రియల్, మీ సార్, అతను లేని ఈ సిటీలో వాళ్ళు కూడా ఉండకూడదు. హాయ్ బేబీ. వాట్ హ్యాపెండ్? తాహిర్, నువ్వెక్కడికి? రావే. ఏంటి? ఏం కావాలి? తాహిర్, రేపు షూటింగ్ ఉంది. ఏంటిదంతా? నువ్వేం చేసావో తెలుసా? నువ్వేమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నా ఇమేజ్. ఏంటి నీ ఇమేజా? ఈ 555 నంబర్లో ఎన్ని బళ్ళు ఉన్నారా? వాట్? ఓ నమ్మకుడైనా నిన్ను సూపర్ స్టార్ ని చేస్తే అలాంటి ఆయన్ని నమ్మక ద్రోహం చేసి చంపేలా చేస్తావు. అది కూడా ఫ్రాడ్ మహేష్ కోసం. సార్ని చంపేశావు కదరా. నాకేం అర్థం కావట్లేదు. తెలియదు కదా. నీకు తెలియకుండానే జరిగిందంటావా? ఇదంతా నీ బండిలోనే జరిగింది కదరా. మర్యాదగా చెప్పు. ఎవడ్రా? చెప్పరా? చెప్పరా? చెప్తాను. నేనంతా చెప్తాను. అంతా చెప్పేస్తాను. ఇదంతా బాగా చేశాడు. నాకంతే తెలుసు. 2-3 ఉండడానికి నాకు చోటు కావాలన్నాడు. ఎవరు ఏంటో ఎందుకో నాకేం తెలీదు. ఒకవేళ అన్నే అతనైతే మిగిలిన వాళ్ళు ఎవరో. అయితే ఈ పని చేసినంత ఎవరో. నవజోత్. వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఉత్తినే చెప్తున్నారా ప్రజలు వీడికి యాక్ట్ చేయడం రాదని? ముందా చెత్తనాయాల మహేష్ పని పెట్టాలి. నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నవజోత్ అంటే ఎవరనుకుంటున్నావు? ఆ మహేష్ సంగతి తర్వాత చూస్తాను. ముందు లేపేయాల్సింది వీణ్ణి, లేదంటే మనల్ని లేపేస్తారు. కానీ అందులో చిన్న సమస్య ఉంది. నేను, నువ్వు. ఏంటి? ఈ ఆటని మనమే ముగించాలి. నాతో కలిసి. ప్లాన్ విషయంలో సార్కు మాట ఇచ్చినావు, గుర్తుంచుకో. అది ఆలోచిస్తున్నాను.
దిగు. ఇక నుంచి జరగబోయేది నేను ఒక్కడే చూసుకుంటాను. అందుకని నువ్వు ఒంటరిగా ఉండకూడదు. కారు దిగి వెళ్ళు. దిగి వెళ్ళిపో. దిగరా. చచ్చిపోతావా? అనాథవా ఏంటి? అన్నింటికి టైం ఉంటుంది. సార్ చెప్పినట్టు నిన్ను కూడా చేర్చుకుంటాను. ఆ మహేష్ను లేపేస్తాను. అంతవరకు వేచి ఉండు. దాహిర్, నీకున్నదే కోపమే. సారుని చంపిన వాళ్ళ మీద నాకు ఉంది. వాళ్ళ మీద కక్ష తీర్చుకుందామంటే కలిసే చేద్దాం. ఏమంటావు? అప్పుడు యాన్ సంగతి ఏం చేస్తావు? నువ్వు సారు తర్వాతరా, నాకు మిగతావన్నీ. కానీ తను నాకు చెల్లెలరా, సామీరా మాదిరి. తను చెప్పలేదా ముగ్గురిని కలిపివేయాలని? నేను కావచ్చు, నువ్వు కావచ్చు, లేదా తను కావచ్చు. అందుకే చెప్తున్నాను, నేను వెళ్లేదారిలో నువ్వు రావద్దు. యాన్, మార్టిన్, యాన్, సారే నన్ను ఓదార్స్తూ ఉండేవారు. ఇప్పుడు సారు ఆత్మ చెప్తూ ఉండొచ్చు. లేదు, చెప్తున్నారు. మార్టిన్, నా యాన్ని అందువల్ల అతి త్వరలోనే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అవును, ఒక పక్క మహేష్, మరోవైపు గుర్తు తెలియని మనుషులు. వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వద్దు మార్టిన్, ఐ కాంట్. అసలు నీ ఉద్దేశం ఏంటి? బయట ఉన్న పోలీసులు మనకు కాపలా కాస్తున్నారనా? ఏంటిదంతా? అది కాదు మార్టిన్. రా, త్వరగా రా. వాళ్ళని ఫాలో చేయండి. వాళ్ళని పట్టుకోవాలి.
హలో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మీ నాన్నతోట అని లాగి మాట్లాడతాడే ఆ నాన్నతోట. పిల్లలు కావాలంటే తెచ్చుకో. అనయ్య, ఆ? ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. 50. వాటర్ బాటిల్ అంటే ఇదేనా? యూత్ హాస్టల్లో ఉండే పిల్లలు నిద్రపోయేంత వరకు నువ్వు నిద్రపోవు కదా. ఎంతైంది? హలో, నువ్వు త్వరగా నిద్రపోవే. నేను ఇదిగోండి, వచ్చేస్తా. తీసుకోండి. పాలు రాగానే నేను వచ్చేస్తా. సార్ ప్లీజ్ సార్. సార్ పెద్దాయిని చంపేసి ఆస్తికి వారసురాలైన దీన్ని తీసుకుని పారిపోదామనా? నోరు ముయ్యమని చెప్పాను కదా. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఓ పోవే. యాన్, నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు గురిపెట్టింది మీ నాన్నను కాదు, నిన్నే. ఇలాంటి పరిస్థితిలో నీకు సేఫ్ అయిన చోటు ఇదే. నువ్వేమంటున్నావు మార్టిన్? నా ప్రేమ నిజమేనని నువ్వు నమ్మితే నేనొచ్చేంత వరకు వెయిట్ చేయి. తాహిర్ సంకల్పం కూడా నెరవేరాలి. మార్టిన్, ప్లీజ్ డోంట్ గో. డోంట్ లీవ్ మీ హియర్. నేను ఏది ఎదురు చూసి ఈ నగరానికి రాలేదు, కానీ ఈ నగరం నాకు చాలా ఇచ్చింది. నాకు నువ్వు దక్కావు. కొంత మంచి కొంత చెడు ఈ నగరం మనకి చేసినా, దాంతోపాటు మీ నాన్నగారు చెప్పినట్టు మనకి ఒక టికెట్ దొరికింది. నేను వెళ్ళొస్తాను. యాన్, ప్లీజ్. దూరము దాటే వేళలో నేను కలలు కళ్ళలో వచ్చే తప్పుడు బంధము దూరంగా పోయనే కాలమే. దూరము దాటే వేళలో నేను కలలు కళ్ళలో వచ్చే తప్పుడు బంధము దూరంగా పోయనే కాలమే.
చెప్పు చెప్పు కాలమే ఎందుకీ దుఃఖమే చెప్పు చెప్పు కాలమే ఎందుకీ దుఃఖమే చీకటి జీవితం దేవుడా చెప్పు చెప్పు కాలమే నిలవగ కురిచే వానలో తడిచి మెరిచే మెరుపులు కళ్ళలో మెరిచి ముగారి రాగంగా అయిన జీవితం వెలుతురు ఎప్పుడు నిలవగ కురిచే వానలో తడిచి మెరిచే మెరుపులు కళ్ళలో మెరిచి ముగారి రాగంగా అయిన జీవితం వెలుతురు ఎప్పుడు చెప్పు చెప్పు కాలమే తాహిర్, నేను నీకు గుర్తున్నానా? మొహమ్మద్ తాహిర్. बोल, आपके लिए कुछ भी करेगा. మా అన్న చెప్పినట్టు టికెట్తో పాటు వచ్చాను. 4 టికెట్లు, అందులో ఒకటి వెళ్ళిపోయింది. లేదు లేదు లేదు, నేనే పంపించాను, నేనే. ఇంకా 3 మిగులున్నాయి. ఈ మహమ్మద్ అలీ అంటే ఇంతే మరి. ఈ వీల్ చైర్లో కూర్చోబెట్టిందే మీరు. అది మర్చిపోయారా? ఆ రోజు ఆ గ్యాబ్రియల్ మిమ్మల్ని నాకు పంపించిన రోజు. గుర్తుందా? రారా, వీటి టేపేరా, త్వరగా రారా. ఏంటో చూస్తున్నావు? చెప్పరా, రారా, ఇప్పుడు మాతో పెట్టుకుంటే ఇప్పటికైనా తెలుస్తుందో ఏం జరుగుతుందో. మీరు చేసి ఆ పనినే చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాడు ఈ మహమ్మద్ అలీ. దీనికి కూడా ఒక లెక్క ఉంటుంది కదా తాహిర్. ఈ చిటికను వెరు లేపేస్తే లేపిన వాడి వెళ్ళి లేపేయాలని అర్థం. అంతకన్నా గొప్ప విషయం వాడిని మన్నించడం. అలా మన్నించడానికి నేనేమి దేవుణ్ణి కాదు తాహిర్. ఈ మహమ్మద్ అలీ అనుకున్నదే చేస్తాడు.
నీ గ్రూప్ వాళ్ళని నువ్వు ఎక్కడ దాచిపెట్టినా సరే వాళ్ళని తప్పకుండా లేపేస్తాను. వెళ్ళిపోవాలి కదా నువ్వు కూడా ఇలా ఒక బండిలో. నవజోత్ भेज दो इसको जहन्नम पे. टिकट टू हेल. ब्लैक टिकट. వీడు కాదు, పోవాల్సింది వీడు కాదు, తనే తనే ఆ గ్యాబ్రియల్ కూతురు. పోవాల్సింది తను తనురా. ताहिर 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 మార్టిన్ చావును వెతుకుంటూ వాడే వచ్చాడు. లేపేండ్రా జావో. ताहिर 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 पकड़ो उसको.
రారా రా రా ఎలో రేయ్ ఎవరక్కడ ఏం చేస్తున్నారు త్వరగా త్వరగా తీయండి తీయండి జాగ్రత్త జాగ్రత్త ఏంటి ముయ్ ముయ్ పదండి తను ఎక్కడ ఆయన మీరు ఎక్కడుంది ఊహించని కొన్ని సంఘటనల వల్ల నేను యానాని బీచ్ రోడ్డు పక్కనున్న ఒక చర్చిలో వదలాల్సి వచ్చింది. ఇప్పుడు తను నా కోసం వెయిట్ చేస్తూ ఉండుంటుంది. మొహమ్మద్ అలీ నా యానాని ఏదైనా నువ్వేం కంగారు పడదు, తన్ని నేను తీసుకొస్తాను. ఈరోజు చర్చికి చాలా మంది వచ్చారు. ఆ అమ్మాయి ఎవరు ఒంటరిగా కూర్చుంది. ప్రేయర్ అయిపోయింది.
ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? మ్, రండి సిస్టర్. ఆ అమ్మాయిని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుగా ఉంది. అంకుల్ అంకుల్ మీరేనా? నేను భయపడిపోయాను. మా నాన్నగారికి ఇలా జరగటం చాలా తలనొప్పిగా ఉంది. ఓ కాఫీ ఇస్తావా? నేను తీసుకొస్తాను. నిన్ను నేను చంపేయాలా? ఏంటి ఏమన్నారు? ఇప్పుడేదో అన్నారు. నిన్ను నేను చంపాలా? నీ ప్రాణాలు తీయాలా అని అడుగుతున్నాను. నా చెయ్యి వదలు, వదలు, నా చెయ్యి వదలమంటున్నారా? వదలు. సిస్టర్, ఇక్కడికి ఎవరైనా వచ్చారా? కొద్దిసేపటి క్రితం ఒక అమ్మాయి ఇక్కడ కూర్చొనుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకుంటా. సరే. అమ్మా, ఇలా చూడమ్మా, ఇలా చూడమ్మా. అమ్మా, అమ్మా, అమ్మయ్యా, ఏమైందమ్మా? ఏమైంది నీకు? చెప్పమ్మా. మీ నాన్న అతని వల్లే నా కూతురు. ఇలా చూడమ్మా, ఆల్రెడీ లేట్ అయింది. బయట నా కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు నాన్నతో వెళ్ళు. నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. అమ్మా
ఇన్ని రోజులుగా చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టు కుదరదు. నేను ఎలాగైనా నాకు డబ్బులు ఇచ్చే తీరాలి. చేయించలేదు, చేయించండి. ఈరోజు క్యాష్ దొరకాలి అంతే. కాసేపట్లో నేను ఫోన్ చేస్తాను. అమ్మా, నన్ను తీసుకెళ్ళు. బంగారు తల్లి, నేను ఒకటి చెప్తాను వింటావా? నా చిట్టి తల్లి కదూ, పోయి స్నానం చేయి, నేను పిలుస్తాను. వెళ్ళమ్మా, రా బంగారం, నాన్న స్నానం చేస్తాడు కదా. నేను మమ్మీతో పాటు వెళ్ళాలి. తలుపు తెరవండి, నేను అమ్మతో పాటు వెళ్ళాలి. అలా చూడరా. ఏంటి దాహిర్, చూసి చాలా రోజులైంది. మహమ్మద్ ఇంట్లో ఉన్నారా? రాను రాను అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నా. మార్టిన్, మార్టిన్, వినేరా, చంపేరా వినే, రారా. తలుపు తెరు నాన్న. కాదు, మూత పెట్టుకుంటే అంతేరా. శైల, 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 శైల. బంగారు తల్లి, నువ్వు కూడా సోనుతో పాటు వెళ్ళిపోవాలి. తను అక్కడ ఒంటరిగా ఉంది. తనకు నేనిచ్చే ముద్దుల కన్నా నువ్విచ్చే చాక్లెట్ అంటేనే ఇష్టం. చాక్లెట్ ఇష్టం. మీ కూతురి చావుకి మా నాన్నగారే కారణమైతే నిరభ్యంతరంగా నేను కూడా అక్కడికే చేరుకుంటాను. కానీ నేను అది నమ్మను. ఎందుకంటే వీధిలో దొరికిన నన్ను తీసుకొచ్చి ఎంతో ప్రేమగా అపరూపంగా పెంచిన మా నాన్న అలాంటి పనులు చేశారంటే నేను అస్సలు నమ్మలేను. పిల్లల్ని ప్రేమించే ఏ తండ్రి కూడా ఇంకొకరిని చంపలేడు. కానీ తెలియక చేసిన ఒక చిన్న తప్పు
అది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు చేతులు కట్టుకుని నడవడాన్ని మార్టిను దాహిరు చూడగలరు. చేసిన అన్ని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు ప్రాయశ్చిత్తంగానే అనుకుంటున్నారు. థ్యాంక్స్. ఫర్ వాట్? ఫర్ సేవింగ్ మై లైఫ్. ఎన్నో చీకటి రాత్రులని కఠినమైన దారులని దాటి మార్టిన్, యాన్ మేరీ కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభించారు. శిక్షలన్నీ ఇచ్చి లెక్కలు పూర్తి చేసి పగని వైరాగ్యాన్ని మర్చిపోయి మొహమ్మద్ వెళ్ళిపోయాడు తన కూతురు షైను దగ్గరికి. మహేష్ కుమార్ తను వేసుకున్న యూనిఫామ్కి మర్యాద ఇచ్చి చాలా సంతోషంగా లంచం డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు.